భాగ్యనగర్ గ్యాస్ డ్రైవర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మన దెబ్బ రామారావు గారు కంపెనీకి విజిట్ చేయడం జరిగింది. ఈ విషయంలో ఆఫీస్ బేరర్స్ ముఖ్య నాయకుల మీటింగ్ ఉద్దేశించి మాట్లాడుకోవడం, అకౌంట్ చూసుకోవడం, ఈ మీటింగ్లో తదితర అంశాలు భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి ఈ కార్యాచరణ స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. కామ్రేడ్స్, బీజీఎల్ డ్రైవర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సంబంధించి నా తోటి సహచరుడైనటువంటి సాయిబాబా గారు, దాంతో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు, నా తోటి ఆఫీస్ బేరర్స్, ఈరోజు గత 15 రోజుల నుంచి కానీ 20 రోజుల నుంచి కానీ ఏం జరుగుతుంది, ఏం సంగతి అనేది మీకు అందరికీ అప్డేట్ చంద్రశేఖర్ గారు కానీ ఆఫీస్ బేరర్స్ అందరికి చేస్తూ ఉండు. దాని పరిణామమే ఇవాళ మనకు లేబర్ కమిషన్ దగ్గర ఆర్ఎల్సీ దగ్గర మనకు 24వ తారీఖు నాడు మనకు టైం ఇచ్చింది. వైజ్గా ఇస్తుండ్రు. ఇంకోటి మాకు ఈఎస్ఐ కట్టట్లేదు. ఈఎస్ఐ కట్టమంటే ఏమో మా శాలరీకి కట్ చేసి ఈఎస్ఐ కడుతుంది. అదొకటి పరిష్కరించాలి. ఇంకోటి పిఎఫ్ 3000 కడతా అని చెప్పి స్టార్టింగ్లో ఒప్పుకుండు. ఇప్పుడేమో 1250 రూపాయలు కడుతుంది. ఇవన్నీ అడిగితే ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. 2-3 సమస్యలు ఉన్నాయి కదా. ఒకటి టోటల్ ఎంతమంది మెంబర్స్? 18 మంది ఒక కాంట్రాక్టర్. కాంట్రాక్ట్ తప్పకుండా ఇప్పుడు మన ఇక్కడ దగ్గర నాకు తెలిసి డైరెక్ట్గా 22-23 కాంట్రాక్టర్లు ఉన్నాయి. వాళ్ళు చిన్న పెద్ద అన్నీ కలిపి. కాబట్టి ఎక్కడ దగ్గర కాంట్రాక్టర్ మన మేజర్ కాంట్రాక్టర్ దగ్గరనే తీసుకున్నాం. మేజర్ కాంట్రాక్టర్సే మనం తెప్పించుకొని దాని మీద నడుస్తుంది. కాబట్టి తప్పకుండా ఈఎస్ఐని ఇప్పుడు మనం చెప్పేది కాదు, చట్టాలు చెప్తున్నాయి, యాక్ట్ చెప్తుంది, లోకల్ బీజీఎం మేనేజ్మెంట్ చెప్తుంది. కానీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, కొంచెం పుంపుకి అయిపోతుంది కాంట్రాక్టర్తో. వాడు ఏం ఇస్తాడో వీడు ఏం తీసుకుంటాడో తెలియదు. యాక్చువల్గా ఈఎస్ఐ పిఎఫ్ లేకపోతే నీకు బిల్ శాంక్షన్ కానీ వీల్లేదు. బిల్లు శాంక్షన్ గుద్దా మీద అంతమని చెప్పు, లేచి నిలబడి ఏమంటున్నారు అని చెప్పి గట్టిగా మాట్లాడు. సమస్యనే లేదు. ఈఎస్ఐ పిఎఫ్ లేనిది నీకు బిల్ శాంక్షన్ కానీ వీల్లేదు. అది యాక్ట్, చట్టం, అది యాక్ట్, అది లేబర్ కోడ్ యాక్ట్. అది అసలు చేస్తున్నావు అంటే మాట్లాడి నువ్వేమో తింటున్నావు, అందుకే చేస్తున్నావు. ఇప్పుడు ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. కాబట్టి మీరు కొంత స్ట్రెంత్ అనే గట్టిగా ఉంటుంది. తర్వాత కార్యక్రమం ఏం జరగాలి, యూనియన్ తప్పక చేస్తుంది. యూనియన్ నమ్ముకోరు, జెండా నమ్ముకోరు అన్న. నెక్స్ట్ అంతేనా, నువ్వు చెప్పవా? ఒకటే పేరు చెప్పి ఎక్కడి నుంచి వచ్చింది? పెట్రోలింగ్ వాళ్ళు వచ్చారు, పిఎన్జీ నుంచి రాలేదు, వాళ్ళు ఏదో మీటింగ్లు అంట. మిగతా అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. మనకు ఇప్పుడు మన యూనిటీ మనమే. ఇప్పుడు పెట్రోలింగ్ 18 మంది అంటే 18 మంది ఖచ్చితంగా దిగాల్సిందే. రేపు పొద్దున ప్రాబ్లమ్ అన్న ఏదన్నా కానీ అందరూ రెడీ ఉండాలి. ఆఫీస్ పెట్టి వాళ్ళు కూడా అందరం రెడీ ఉండాలి. ఏ విషయమైనా మదర్ స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అరే ఉంది, వీళ్ళు 2-3 కాదు, మొత్తం టీం అంతా ఒకటే ఉందని చెప్పి తెలవాలి. సీతను తీసుకోవడానికి రామునికే ఇబ్బంది అయింది. ఆయనకు బలగం కావాల్సి వచ్చింది. ఇప్పుడు విభీషణ అయినా సరే వాళ్ళ బలగం ఉంది. ఇప్పుడు రాముడు మనం ముంగటుంటే ఆ బలగం మనం కావాలి. మనమే హనుమంతుడు కావాలి, మనమే విభీషణ కావాలి. ఒక టీం నడిపేయాలి మనం. ఖచ్చితంగా మనం ఐకమత్యంగా ఉందాం, సపోర్ట్ చేద్దాం, ముందు నడిపిద్దాం. సరేనా? ఇప్పుడు ఆ మెయిల్ పంపించింది కాక మళ్ళీ మెయిల్ యాక్సెప్ట్ చేయడానికి ఇంకో మెయిల్ పంపిస్తున్నారు. యాక్సెప్ట్ చేయకపోతే మేము కాలేజ్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటున్నారు. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం అంటే ఇచ్చిన మేము అంటున్నారు. ఎక్కడ ఇచ్చింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం బేస్ ఇచ్చి దాంట్లోనే ఈఎస్ఐపిఎఫ్ 2 కలిసి తీసుకున్నాము. ఇట్లా కాకుండా ఇట్లా సప్లై చేయాలి అంటే లేదు, మాకు ఏదైనా ఆర్డర్ వచ్చి వదిలి వేస్తాం, మీరు అందరూ యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే పెద్ద సీనియర్ మేనేజర్లతో మాట్లాడిస్తామని మాట్లాడుతున్నాం. ప్రెజర్ పెట్టిస్తుండ్రు. ఇస్తారా రేపు డ్యూటీకి రారా అన్న కాడికి ప్రెజర్ వస్తుంది పైకి. ఏం చేశారు తెలియదు. మళ్ళీ ఆడికి తర్వాత మళ్ళీ డాక్యుమెంటేషన్ గట్టిగా నేను మాట్లాడితే నీ పేరేంది, నీ డిసిగ్నేషన్ ఏంది అంటే నువ్వు ఏమన్నా చేసుకో. ఎడతలేదు, ఏం లేదు. ఆయన రిప్లై మీద ఏమన్నా సరిపోతుంది. ఆయన రిప్లై మీద ఏమన్నా సరిపోతుంది. వారితో ఎక్కువ డిస్కస్ చేస్తుంది. ఓన్లీ బిల్ ద్వారా డిస్కషన్ పెట్టారు. ఒక నిమిషం నితీష్, ఇప్పుడు టెండర్, ఇప్పుడు మా ఇంజనీర్ పోస్ట్లో ఇప్పుడు వాడు బీజేఎల్ ఎంప్లాయీలో ఎందుకు పెట్టుకుండు, వాడు టెండర్లు కోడ్ చేయాలి, మాతో చేపిస్తాడు పని. మేము టెండర్లు వేయాలా, టెండర్లు చేపియాలి. అలాగే వాడు ఫైల్ పోగానే ఏం చేస్తుండో
వీళ్ళు ఎందుక ముగ్గురు నలుగురు ఎందుక ముగ్గురే ఉమేశ్వర్ నేను ఒక్కలే చాలు ఈ ముగ్గురే చాలు నలుగురు టెక్నీషియన్ ఎందుక ఇద్దరు సరిపోతారు. ఇప్పుడు ఏమైందంటే మనం చేసే పని వాళ్ళు చూపించుకున్నారు, వాళ్ళు చూపించుకొని వాళ్ళే చేశారు అనుకున్నారు. ఇక్కడ వీళ్ళు కృష్ణ సార్కి రామరావు సార్ తెలుసు, ఎందుకంటే 2-3 మీటింగ్లతో రామరావు సార్ కూర్చుంటారు. జనవరి 20కి స్ట్రైక్ చేసినాం. ఆ స్ట్రైక్ చేసినప్పుడు మనకు అసలు ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత మనకు యూనియన్ ఆడైన తర్వాత మనకు ఒక హోప్ వచ్చింది. ఆ హోప్ వచ్చి యూనియన్ ఆడైంది కానీ మన ఇంకా ఇట్లా డీటెయిల్ మేమే చూసుకుంది అది ఇంకా యూనియన్ వచ్చింది అన్నప్పుడే ఏం చేసి వాళ్ళు మన టెండర్ ఎక్స్టెన్షన్ చేసారు. లేకపోతే ఏమవుతుండే వాడు ఏదైతే అనుకున్నాడో అదే ఇంప్లిమెంటేషన్ చేస్తుండే, నీ ఇష్టం ఉంటే లేకపోతే లేదురా అని చెప్పి చెప్పేస్తుండే. మన అందరినీ ఇప్పటివరకు సగం మంది నేర్పరేస్తుండే. మనం కూడా అంటుండే నీ అమ్మ ఇన్ని రోజులు చేసి ఇదేం రోజులు రాబాయ్ అని చెప్పి కొంతమంది జాబ్ మానేసి వెళ్ళిపోతుండే. అవన్నీ అవుతుండే. ఇప్పుడు మన ఎంత యూనియన్ ఉంది కాబట్టి 3 నెలల నుంచి కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ అవుతా ఉంది. మనకు ఏదైతే మనం స్ట్రైక్ చేయకముందుకు సాలరీస్ ఉన్నాయో అదే సాలరీస్ ఎక్కువ వరకు కూడా మనకు అందుకున్నాయి. ఇట్లనే మనం అందరం కలిసికట్టుగా ఉండి యూనియన్తో ముందుకు సాగి మనం ఎవ్వరము నువ్వు ఎక్కువ నేను తక్కువ అనకుండా మనం అందరం సమానమే. అందరు సలహా తీసుకుందాం, అందరం కలిసికట్టుగా పనిచేస్తే మనం అనుకున్న విజయాలు సాధిస్తామని చెప్పి అందరికి తెలియజేస్తూ నేను చిన్నగా ముగిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ అందరం చెప్పారు, ఇక మనం ఏం చెప్పినా మళ్ళీ అదే చెప్పాలి, చెప్పినే రిపీట్ చేయాలి, టైం వేస్ట్ చేయడం నాకు నచ్చలేదు. కాబట్టి మనం యూనియన్ నమ్ముకుందాం. మన సార్ ఉన్నారు ముంగట, మనం సార్ చెప్పినట్టు విని మనం అందరం ఐక్యమత్యంగా పనిచేసి మనకు రావాల్సిన హక్కులను మనం సాధించుకుందాం. ఇప్పుడు ఏమైందంటే మన అన్నారు ఎంప్లాయీస్ లాగా ఇచ్చి మనం ఓన్గా కల్పించాం. మేనేజ్మెంట్ ఫోటో అసలు నేను పేరు కౌన్సిల్ ఇదే పెద్ద సమస్య. ఇప్పుడు ఇది మదర్ స్టేషన్ హెచ్ఎల్ అగ్నిపేట వీళ్ళందరూ ఎంప్లాయీస్ అందరూ ఒక ఫుడ్ అట్లా మనం ఇస్తున్నట్టు మనం ఇస్తున్నాం. 10 సంవత్సరాలు చేస్తుంది కాబట్టి మనం చేస్తున్నాం. ఎందుకు తీసేసి అలాగే మన వర్కింగ్ ప్రెసిడెంట్ సాయిబాబా గారికి ధన్యవాదాలు. ముఖ్య నాయకులందరికీ పిలువగానే వచ్చినటువంటి సభ్యులకు, ఇన్ఛార్జీలకు పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 5 నిమిషాలు గతంలో జరిగిన సబ్జెక్టు కూడా నేను చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, ఎంతో అణచివేత జరుగుతుంది మన కంపెనీలో. ఎన్నో ఒక్కొక్క సమస్యను తీసుకుంటే ఎంప్లాయీస్ నుంచి అన్ని సమస్యలు మన ఎంప్లాయీస్ చెప్పినా కూడా ఇంకో చెప్పలేని నేను చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, ఒక చందు అనే మన కార్మికుడు ఆరోగ్య బీమా ఇవ్వలేని పరిస్థితి టీమ్ అసోసియేషన్ నుంచి ఉంది. ఆ సమస్యలను మనకు కంపెనీ, ఈవెన్ ప్రైవేట్ కాంట్రాక్ట్ అన్ని ఏ సంస్థలోనైనా ఆరోగ్య బీమా ఇవ్వట్లేదా? ఈ సమస్య పైన కంపెనీలు చాలా నిర్లక్ష్య ధోరణి వహిస్తుంది. ఇలా అణచివేతకు, శ్రమదోపిడికి గురి చేస్తుంది. అలా డ్రైవర్ సమస్యల మీద అమర్యాదగా బిహేవ్ చేయడం, అలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇక ఆఫీస్ పేట, హెచ్ఎంటీ, పిఎన్జీ, సిఎన్జీ మదర్ స్టేషన్, ఇలా కార్మికుల సమస్యల మీద మనము లేబర్ కమిషనర్ ఆఫీస్లో మనము కొట్లాడుతూ ఉన్నాం. 2 మీటింగ్లు అయినాయి, 24th ఇచ్చారు. ఇదే కార్యక్రమాన్ని మన ప్రెసిడెంట్ రామారావు గారు నిర్విర్యానంగా విజిటింగ్ చేస్తూ ఇంకా సమస్యలను బ్రీఫ్గా తెలుసుకుంటూ ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్లో అన్ని సమస్యలను మన మిత్రులు చెప్పినట్టుగా నిద్రలేని రాత్రులు మన వాళ్ళకు గురి చేస్తున్నారు ఈ మేనేజ్మెంట్. ఇలాంటి సమస్యలను మనము ఎట్లయినా కొట్లాడి గెలుచుకుందాం, మన డిమాండ్లు సాధించుకుందాం అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. మిత్రులారా, నా వంతు నేను కంపెనీ సమస్యల పైన పోరాడతానని మనవి చేసుకుంటున్నాను. అలాగే ఈ సమస్యలు ఇంకా చిన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. అయినా సరే ఈరోజు మీటింగ్లో కొన్ని సమస్యల గురించి చెప్పుకున్నాం. ఇంకా అకౌంట్స్ గురించి కానీ ఇంకేమేమి మీటింగ్లు ఉన్నాయో జనరల్ బాడీ సమస్యల మీద అన్ని మాట్లాడుకుందాం. ఇలా మనం ముందుకు పోదామని ఖచ్చితంగా మనము హెచ్ఎంఎస్ యూనియన్ నుంచి మనకు కొట్లాడి పోరాడి మన డిమాండ్లను సాధించుకుందామని మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను.